హలో ఫ్రెండ్స్, గుడ్ డే. ఇవాళ మనం బాచుపల్లి లొకేషన్లో ఉన్న ఒక G+5 ఫ్లోర్స్ స్టాండలోన్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నామండి. ఇది మనకి నిజాంపేట్కి నియర్ బైలో ఉన్న లొకేషన్ అనమాట. ఎస్ఎల్జి హాస్పిటల్కి వెరీ నియర్ బైలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 535 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన G+5 అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. అట్లాగే ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అనేవి ఉండటం జరిగింది. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి. మనకి ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దగ్గర ఉన్నామండి. ఇది 1496 ఎస్ఎఫ్టీలో వచ్చిన 3 బిహెచ్కే ఫ్లాట్ అనమాట. ఇప్పుడు మేము చూస్తున్నది లివింగ్ ఏరియా. మనకి అపార్ట్మెంట్లో వచ్చేసి ప్రాపర్ వెంటిలేషన్ అనేది ఉంది. అట్లాగే మనకి ఇది న్యూ ఫ్లాట్ అండి, ఫినిషింగ్ వర్క్ జరుగుతున్నాయి. ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఇమీడియట్గా వుడ్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి 2 మంత్స్లో లెవబుల్ కండిషన్లో ఉంటుంది. అండ్ టోటల్ ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి 10 ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లాగే ఇది మనం ఇప్పుడు చూసేది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దానికి అటాచ్డ్గా ఉన్న వాష్రూమ్. దీంట్లో మనకి 3 బెడ్రూమ్ విత్ 3 వాష్రూమ్స్ అనేది ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఇది హెచ్ఎండిఏ అప్రూవల్తో కట్టిన G+5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అనమాట. అట్లాగే మనకి ఇక్కడ ఇది కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది మనకి బాచుపల్లి ఏరియాకి నియర్ బైలో ఉంటుంది, బాచుపల్లి మెయిన్ రోడ్కి. అలాగే మనకి నిజాంపేట్ సైడ్ కూడా, నిజాంపేట్ నుంచి కూడా యాక్సెస్ రోడ్ అనేది ఉంది. మనకి నియర్ బైలో హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ వెరీ నియర్ బైలో ఉన్నాయి. అట్లాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ రూమ్ సైజెస్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకుని సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు మా త్రూ. అలాగే ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అట్లాగే మనకి దీంట్లో యూడిఎస్ వచ్చేసి 53.5 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఇది థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్కి 2 సైడ్స్ కూడా 40 ఫీట్ రోడ్ అనేది ఉంది. ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ 2 సైడ్స్ 40 ఫీట్ రోడ్ అనేది ఉంది. ఇది మనకి అపార్ట్మెంట్కి ఇది బాల్కనీ ఫ్రెండ్స్. అట్లాగే దీనికి పక్కన కనబడుతుంది ఈస్ట్ సైడ్ రోడ్ అనమాట. ఈస్ట్ సైడ్ 40 ఫీట్ రోడ్డు. ఇదే మెయిన్ రోడ్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా వెస్ట్ సైడ్ ఒక 40 ఫీట్ రోడ్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇది కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్కి అటాచ్డ్గా వాష్ ఏరియా అనేది ఇవ్వటం జరిగింది. ఎవరైనా కనుక ఇమీడియట్ పొజిషన్ కోసం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ చూస్తుంటే సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రెడ్ బ్రిక్తో కట్టడం జరిగింది. అట్లాగే రివర్స్ శాండ్ వాడటం జరిగింది. మనకి దీంట్లో వచ్చేసి ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు బిల్డరు. అట్లాగే ఫుల్ పవర్ బ్యాకప్ అనేది ఉంటుంది. ఇది మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. అట్లాగే ఇమీడియట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. క్లియర్ టైటిల్తో ఉన్నాయి అనమాట ఫ్లాట్స్ అనేది. ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లోన్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి మా సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైసింగ్ డీటెయిల్స్, రూమ్ సైజెస్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది మాకు సపోర్ట్గా ఉంటుంది. అట్లాగే ఈ ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ సెర్చ్లో ఉంటే కనుక ఈ వీడియో దయచేసి వాళ్ళకి షేర్ చేయగలరు. వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్లాగే మీ సపోర్ట్కి ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.